కొంతమంది కొత్తగా జెప్టోలో జాయిన్ అవుతారు కదా! వాళ్ళకి ఎక్కువ ఎర్నింగ్స్ రావట్లేదు. ఎక్కువగా ఆర్డర్స్ రావట్లేదని జెప్పి నాకైతే కామెంట్ చేశారు. సో, ఇక్కడ మీరు అర్థం జేసుకోవాల్సిందేంటంటే ఎక్కువగా ఎర్నింగ్స్ చెయ్యాలి. ఎర్నింగ్స్ కావాలంటే ఇక్కడ మీరు ఎక్కువ టైం అయితే ఇన్వెస్ట్ చేయాలి. 3 అవర్స్ వస్తాను, 4 అవర్స్ వస్తాను, 2 అవర్స్ వచ్చి వెళ్ళిపోతానంటే ఈ జెప్టో మీకు పనికి రాదు. రాకండి. మీరు వచ్చి ఒక 6-7 అవర్స్ వర్క్ చేస్తాము అనుకుంటేనే వచ్చి ఎర్నింగ్ చేయండి. అప్పుడే మీకు ఈ ఎర్నింగ్స్ అనేవి కనిపిస్తాయి. మీరు ఒక 2, 3 గంటలు పని చేసి వెళ్ళిపోతే మీకు ఆ ఇన్సెంటివ్ అమౌంట్ రాదు. మీకు ఆ రోజు వచ్చిన ఎర్నింగ్స్‌లో ఆ సగం కంటే ఎక్కువ పెట్రోల్‌కే పోతుంది. ఇకపోతే జెప్టోలో ఆర్డర్సే రావట్లేదన్నా. ఆర్డర్స్ ఎందుకు రావట్లేదు? ఆర్డర్స్ రాకపోవడానికి కారణం ఏంటి అని ఆలోచించారా? కొత్తగా జెప్టోలో జాయిన్ అవుతారు. మీకు ఆన్‌లైన్ పేమెంట్ ఆర్డర్స్ మాత్రమే ఇస్తారు. సీఓడీ ఆర్డర్‌లు ఇవ్వరు. 100 ఆర్డర్‌లు కంప్లీట్ చేసిన తర్వాత మీకు సీఓడీ ఆర్డర్స్ అట్ ది సేమ్ టైమ్ క్యాష్ ఆన్ డెలివరీస్ 2 ఇస్తారు. అప్పుడు మీకు బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్‌లయితే వస్తాయి. మీరు వన్ డే జెప్టో ఎర్నింగ్స్ చూసి జడ్జ్ చేయకండి. ఈ జెప్టో మంచిగా ఉంటుందా? ఎక్కువ ఎర్నింగ్స్ ఇస్తుందా? ఇవ్వదా అని. ఫైనల్‌గా మళ్ళీ స్టోర్‌కైతే వచ్చేసాను.